ఓకే. నమస్కారం. ఇప్పుడు మనం మనతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి ఫ్రెండ్ వచ్చినారు. ఇక్కడికి నేను ఫస్ట్ పీసీఓడికి ప్రాబ్లం మీద వచ్చాను మేడం దగ్గరికి. ఫస్ట్ మా అన్న సజెస్ట్ చేస్తే, మా అన్న ఇక్కడే హాస్పిటల్లో ఉండేవాడు. మేడం అంటే చాలా అభిమానం మనకి. ఇక్కడే చూపించుకో పాప, ఇక్కడే ఉండు నువ్వు, అన్ని మేడమే చూసుకుంటారు ఏదొచ్చినా అంటే. సరేలే అని నేను ముందు పీసీఓడి ప్రాబ్లం మీద 2 years బ్యాక్ నేను ఫస్ట్ టాబ్లెట్స్ కానీ మింగనని చెప్పా మేడంతో. మేడం దాన్ని చాలా సపోర్ట్ చేశారు. దానికి మేడం ఒప్పుకున్నారు. ఎందుకంటే నేను మేడంతో ఫ్రీగా మాట్లాడగలిగాను కాబట్టి, మీరు ఎవరు మాట్లాడినా మేడం రిసీవ్ చేసుకుంటారు కాబట్టి నాకు అట్లా అనిపించింది. నేను నా బాడీని నేను చాలా కంట్రోల్ చేసుకున్నా. ఫుడ్ విషయంలో కానీ, మేడం ఇక్కడ డైట్ చెప్పేవాళ్ళు అన్నిటికీ. కానీ నేను కొంచెం లేజీగా ఉండేదాన్ని ఫస్ట్ నుంచి. ఎక్సర్సైజ్ చేయమన్నా, యోగా చేయమన్నా ఏం చేసేదాన్ని కాదు. ఓన్లీ డైట్తోనే కంట్రోల్ చేసుకున్నా మేడం ఇచ్చిన డైట్తో. అందరూ మా హస్బెండ్ ఏమో డేట్ రావట్లేదు కదా, ఇవి తాగు, వెయిట్ చేస్తే వస్తాయి కదా అట్లా అని చెప్పేవాళ్ళు. నేను తర్వాత మళ్ళీ అయోధ్యకి వెళ్ళాము, ఇన్ని ట్రిప్స్, ఇన్ని లాంగ్ జంప్లు అట్లా వచ్చిన. నేను అక్కడ చాలా ట్రెక్కింగ్లు అట్లాంటివి, రోడ్లు అట్లా ఏం తెలియదు నాకు అసలు కన్సీవ్ అయ్యానని తెలీదు అన్నీ చూసుకునేదాకా. తర్వాత లాస్ట్ 2nd monthలో వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే బేబీ హెల్తీగా ఉందని చెప్పారు మేడం. నువ్వు చాలా లక్కీ అని చెప్పారు నాకు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఆ రోజు మాత్రం. నేను పీసీఓడికి ఒక 2-3 హాస్పిటల్ తిరిగి ఉంటాను. మా మమ్మీ అదే అనుకుంటుంది, నీకు ఎన్ని దగ్గర పీసీఓడికి చూపించాను, ఏమి ఎక్కడా తగ్గలేదు. ఇక్కడ రాగానే మాత్రం నాకు పీసీఓడి తగ్గిపోయింది, కన్సీవ్ అయ్యాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్ పాప.